హలో టెల్సీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ 'శాండా' యానిమే మన ముందుకొచ్చేసింది. యెస్, 'శాండా', 'శాంటా' కాదు. సో, 'శాండా' చూసుకుంటే నేను ఫస్ట్ నుంచే దీని మీద హైప్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దీని యొక్క ఆర్ట్ స్టైలు చాలా యూనిక్‌గా ఉంది. సో, ఏదైతే సైన్స్ స్టార్ స్టూడియో వాళ్ళున్నారో వాళ్ళకి యానిమేని తెస్తున్నారంటే మినిమమ్ ప్రామిసింగ్ అయితే ఉంటుంది. లైక్ 'డండన్' చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇక్కడ 'శాండాలో' చూసుకుంటే ఇంకా ఆ ఆర్ట్ స్టైల్ చాలా క్రేజీగా ఉండడం, అట్ ద సేమ్ టైమ్ శాంటా క్లాస్‌కి సంబంధించిన ఫ్యామిలీ బ్లడ్ లైన్ అనడం వల్ల, అది కూడా ట్రైలర్‌లో ఎంతో కామెడీగా చూపించడం వల్ల బాగా ఇంట్రెస్టింగ్ కలిగించింది. సో, ఇవన్నీ వల్ల ఆ యానిమే మీద ఇంట్రెస్ట్ పెరగడం ఒక ఎత్తైతే, తర్వాత దీన్ని ఎవరు క్రియేట్ చేశారో తెలిసిన తర్వాత ఇంకా క్రేజీనెస్ పెరిగిపోయింది. సో, 'బీస్టర్స్' ఎవరైతే గీసారో మాంగా అదే పర్సన్ ఇప్పుడు ఇది కూడా మనకి 'శాండా'ని కూడా క్రియేట్ చేశారంట. సో, అందుకే ఇంకా ఎక్కువ హైప్ అయిపోయింది. సో, ఇప్పుడు చూసుకుంటే ఈ 'శాండా' ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయింది అక్టోబర్ 3 తారీఖున. సో, నేను ఎపిసోడ్ 1 చూసాను. దాని యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా బా నచ్చింది గైస్. ఎందుకంటే లైక్ నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ యానిమే చూస్తున్నంత సేపు ఎపిసోడ్ 1 చూస్తున్నంత సేపు సో, ఒక సిల్లీనెస్, అండ్ ఇంకొక యూనిక్‌నెస్, అండ్ అంతే కాకుండా ఆ స్టోరీలో ఉండే ఆ క్రేజీనెస్. సో, నేను అసలు ఇలాంటి స్టోరీ ఒకటుంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఐ నో జపాన్‌లో చాలా యానిమీస్ ఇలాంటివున్నాయి. చాలా హిస్టారికల్ ఫిగర్స్ తోటి ఆర్ ఎల్స్ మిథికల్ ఫిగర్స్ తోటి వాళ్ళు చించి పడేస్తారనమాట. రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి ఓన్‌గా. సో, ఇది చూసుకుంటే ఆ కైండ్‌లోనే వస్తుంది. సో, దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో శాండా అనమాట. వాడి పేరే. కజుసిగో కజుసిగి శాండా. సో, మనోడు చూసుకుంటే శాంటా క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. లైక్ శాంటా క్లాస్ ఉంటాడు కదా! మనం మాట్లాడుకుంటాం క్రిస్మస్ అప్పుడొస్తారని చెప్పి. సో, ఆ శాంటా క్లాస్ యొక్క ఫ్యామిలీ బ్లడ్ లైన్‌లో ఒకడు డిసెండెంట్. సో, ఇక్కడ ఏంటి ఆ బ్లడ్ ఈడిలో ఉంటుంది. సో, అది బట్ ఎవరికీ తెలీదు. సో, ఈడి దగ్గరే ఉండిపోయి ఒక సీక్రెట్ అనమాట అది. సో, ఆ తర్వాత వాళ్ళ క్లాస్‌లో ఒక అమ్మాయి అనమాట. తను చూసుకుంటే ఫుయుమోరో షియోరి మన హీరోయిన్ అనుకుందాం. సో, తను చూసుకుంటే అది కనిపెడుతుంది. లైక్ శాంటా గాడు ఆ ఫ్యామిలీ బ్లడ్ లైన్ నుంచే వచ్చాడని చెప్పి. సో, వాడు లోపల ఉన్న శాంటాని బయటకి తీసుకొని రావడానికి తను చాలా అంటే చాలా ఘోరాలకైతే తెగిచ్చేస్తదనమాట. ఇదంతా ఎపిసోడ్ 1లోనే జరుగుతుంది. సో, తను ఎందుకంత చేస్తుంది? వాడిలో ఉండే శాంటా క్లాస్‌ని బయటికెందుకు తీసుకొని రావాలని చూస్తుందని చెప్పి మీకైతే స్టోరీ ఉంటుందనమాట. సో, నేను చూస్తున్నంత సేపు ఆ కామెడీ, ఆ క్రేజీనెస్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ అట్ ది సేమ్ టైమ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ప్లాట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో, ఇది ఇంకా బాగా నచ్చింది నాకు చూసుకుంటే. సో, 'బీస్టర్స్' క్రియేటర్‌లో ఉండే గొప్పతనం ఇదే. ఆయన చాలా యూనిక్‌గా మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అండ్ ఎంతో సిల్లీనెస్ తోటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం. సో, అవన్నీ చేస్తుంటాడు. అదంతా చూస్తుంటే ఒక కామెడీ వైస్‌గా సిల్లీగా బావుంటదనిపిస్తుంది. బట్ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక పాయింట్ క్రియేట్ చేస్తారు. ఆ పాయింట్ మనం బాగా కనెక్ట్ అవుతాం. సో, దానివల్ల ఆ సీరీస్‌నైతే కంటిన్యూ చేయాలని చూస్తాం. 'బీస్టర్స్' సేమ్ రూట్‌లో ఎళ్తుంది. ఇక్కడ 'శాండా' కూడా అంతే. సో, దీంట్లో గూడా ఒక ప్లాట్ ఉంటుందనమాట. లైకు అసల ఎందుకు తను అలా చేస్తుంది? మన హీరోని ఆల్మోస్ట్ చంపేదాకా ఎందుకెళ్తుంది? శాంటా క్లాస్ మీద అంత తీసుకొని రావాలని ఎందుకుంటుందని ఒక పాయింట్ ఉంటుంది. సో, ఆ పాయింట్‌ని గూడా మీకు ఎపిసోడ్ 1లోనే రివీల్ చేస్తారు. అండ్ ఆ పాయింట్‌ని డెవలప్ చేసిన విధానం, చూపించిన విధానం ఇంకా మనకి కనెక్ట్ అవుతామనమాట. సో, డెఫినైట్‌లీ మనం కూడా తెలుసుకోవాలనుకుంటాం. లైక్ వాట్ హ్యాపెన్? అసలు ఏమైంది? ఆ సిట్యుయేషన్ ఏంటి? అది ఏమైంది? ఎవరు? అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఆ పాయింట్ నాకు బా నచ్చింది ఇక్కడ చూసుకుంటే. అండ్ ఎపిసోడ్ 1లో దాన్ని చూపించిన విధానం ఇంకా బా నచ్చింది. సో, క్యారెక్టర్స్ ఒకవైపు అది ఆ సీరియస్ వేలో అండ్ క్రేజీ వేలో రన్ చేస్తున్నా కానీ, ఆ లిటిల్ బిట్ ఎమోషనల్ టచ్ తోటి ఆ ఎపిసోడ్‌ని కంటిన్యూ చేసిన విధానం అండ్ ఎండ్ చేసిన విధానం నాకు బాగా అనిపించింది. క్యారెక్టర్ డైనమిక్స్ చాలా యూనిక్‌గా అనిపించాయి. ఈ మధ్య కాలంలో మనకి క్యారెక్టర్ డైనమిక్స్ చాలా అంటే చాలా యానిమేస్ ఆర్ మాంగాస్‌లో చూసుకుంటే చాలా యూనిక్‌గా తయారవుతున్నాయి. వాటిల్లో 'శాండా' కూడా ఒకటి. దీంట్లో కూడా క్యారెక్టర్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఎక్కడో మనం చూసిన ఫీలింగ్ కలగదు. ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తాయన్నమాట. సో, పేసింగ్‌లో నాకెక్కడ ఇష్యూస్ అయితే కనిపించలేదు. సో, నేను మాంగా చదవలేదు కాబట్టి యానిమే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు ఎపిసోడ్ ఎక్కడ స్లోగా అనిపించలేదు. దాన్ని డెవలప్ చేసిన విధానం, ఎపిసోడ్ ఎండ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. డెఫినైట్‌లీ ఎపిసోడ్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నా. బట్ మెయిన్‌లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది యానిమేషన్ గురించి గైస్. సో, యానిమేషన్ ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే, ఆర్ట్ స్టైల్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో, ఇక్కడ చూసుకుంటే ఫ్రీ స్టైల్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇక్కడ ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా చాలా నీట్‌గా గీయాలి, కంపోజిటింగ్ బాగా చేయాలి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ లేకుండా, మనం ఫ్రీగా మనకు నచ్చినట్టుగా ఆర్ట్ స్టైల్‌ని చాలా యూనిక్ వేలో ప్రెజెంట్ చేద్దాం అన్నట్టుగా అయితే చేశారు. చాలా బావుంటుంది. కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. లైక్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్స్. ఆ సీన్స్‌లో ఇచ్చి పడేశారు. ఆ కలర్స్‌ని యూజ్ చేసిన విధానం.
క్యారెక్టర్ జస్ట్ ఔట్‌లైన్స్ ఉండి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో నింపేసి ఒక సీక్వెన్స్ అయితే ఉంటుందనమాట. ఎపిసోడ్ ఎండ్‌కి ఎళ్ళే దగ్గరలో. ఆ సీక్వెన్స్ యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్‌పీస్. చాలా యూనిక్‌నెస్ సైన్స్ సారు పెట్టింది పేరు. ఇలాగ కలర్స్ తోటైతే ఆడి రఫ్ ఆడిచ్చేస్తారు. 'డండడన్‌లో' అలాగే చేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే వేలో అయితే ఎళ్తున్నారు. బట్ దీంట్లో క్రిస్పీనెస్ ఎక్కువైంది. 'డండడన్‌లో' ఫ్లూయిడిక్ యానిమేషన్ ఉంటుంది. చాలా ఫ్లూయిడ్‌గా అయితే చేశారు కొన్ని సీక్వెన్సెస్. ఇక్కడ చూసుకుంటే క్రిస్పీనెస్ అనమాట. సో, ఇదెలా ఉంటుందంటే మనకి బాగా రాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కట్ లాగా అయితే అనిపిస్తుందనమాట ఫీలింగు. అండ్ ఆ యానిమేషన్ దీనికి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇలా టీమ్స్ చేసే విధానం నాకు బా నచ్చింది. స్టూడియో సైన్స్ అవరులో. డెఫినెట్‌లీ ఇప్పటి నుంచి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ తెచ్చినా కానీ మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగిచ్చారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ తోటి ఎపిసోడ్ 1ని చూసిన విధానం చూస్తే గనక. సో, యాస్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. ఈవెన్ కంపోస్టింగ్ కూడా చాలా బావుంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్‌గా సెట్ చేసుకొని చాలా నీట్‌గా చేశారు. ఎండ్ ఆఫ్ ద మొత్తం ఎపిసోడ్ అంతా చూసుకుంటే. సో, డెఫినెట్‌లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో, ఓవరాల్‌గా అయితే నాకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది ఈ ఎపిసోడ్ 1 చూసుకుంటే. ఐయామ్ డెఫినెట్‌లీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది స్టోరీలో? ఆ ప్లాట్ ఏంటి? ఏం రివీల్ అవుతాయి నెక్స్ట్ అనేది ఇంకా చాలా ఎక్సైటింగ్‌గా అయితే పెరుగుతుందనమాట. సో, ఇక ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ ఈస్ అబ్సల్యూట్‌లీ తోపనమాట. దాంట్లో డౌటే లేదు. నాకు చాలా బా నచ్చింది. మనం జపానోళ్ళకి పేరు పెట్టాలా? ఇక్కడ ఇంకా బావుందేంటంటే, సో, మన మెయిన్ హీరో గాడు వాయిస్ యాక్టర్ చించేశారు. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్‌లో నవ్వుతూ తర్వాత మారిపోవాలి అండ్ దాన్ని బ్లెండ్ చేసిన విధానం కూడా బ్రహ్మాండంగా అనిపించింది. లవ్డ్ ఇట్ ఆ పర్టిక్యులర్ వాయిస్ యాక్టింగ్ ఆ పోర్షన్‌లో చూసుకుంటే. ఇక తర్వాత మ్యూజిక్ చాలా క్రేజీ ఉంది. మనకి యానిమేకి సెట్ అయ్యేలాగా చాలా డిఫరెంట్‌గా అయితే చేశారనమాట. అంతా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెనింగ్ అయితే రివీల్ అయిపోయిందనమాట. సో, ఓపెనింగు చాలా బావుంది. చూస్తున్నంత సేపు చాలా బా నచ్చింది ఓపెనింగ్ చూసుకుంటే. బట్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా గైస్? ఎండింగ్. చెప్తున్నాను ఎండింగ్ విజువల్స్ ఈస్ టాప్ నాచ్ అంతే. నాకు చాలా అంటే చాలా తోపనిపించింది ఆ ఎండింగ్ చూసుకుంటే. ఆ సాంగ్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఆ ఆర్ట్ ఎంత బావున్నాయంటే కొన్ని ఫ్రేమ్సు లిటరల్లీ మైండ్ బ్లో అయిపోయింది. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అంతే. 'డండడన్' సీజన్ 2లోని ఓపెనింగ్ ఎండింగ్ కూడా ఇంతే బావుంటుంది క్రియేటివ్‌గా. అండ్ ఇది కూడా అంతా చాలా బావుంది. ఆర్ట్ అయితే నాకు చాలా బ్రహ్మాండం అనిపించింది అది చూసుకుంటే. సో, చాలా బా నచ్చేసింది అదైతే. సో, ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను. 'శాండా' యానిమేని మీరు చూడాలనుకుంటే గనక డెఫినెట్‌లీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసేయండి. మీకు ఎటువంటి అలాంటి ఇలాంటి స్టఫ్‌లు ఏమి ఉండకుండా ఒక మంచి యానిమే చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే క్రేజీ వేలో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యే విధానం కూడా అంతే ఉంటుంది. ఈ యానిమే మీకు డెఫినెట్‌లీ హుక్డ్ అయిపోతారనమాట చూడడం స్టార్ట్ చేస్తే గనక. బట్ ఇక్కడ మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి. సో, ఇదేంటంటే చాలామంది అనుకుంటుండొచ్చు లైక్ ఇది ఎక్కడ అవైలబుల్‌లో ఉంది బ్రో ఇండియాలో చూసుకుంటే. ఇండియాలో ప్రస్తుతానికైతే లేదు. నాకిప్పటికి అర్థం కాలేదు ప్రైమ్ వీడియో ఈ యానిమేని ఎందుకు ఇండియాలో రిలీజ్ చేయలేదు. నాకు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ నచ్చవు గైస్ యానిమేస్ విషయానికొస్తే. వాటిల్లో ఫస్ట్ ఒకటి ప్రైమ్ వీడియో అండ్ ఇంకొకటి హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్. ఐ మీన్ డిస్నీ ప్లస్. మన జియో హాట్‌స్టార్ అంటే ఇండియాలో అది. బయట చూసుకుంటే డిస్నీ ప్లస్ అది ఇండియాలోదే. సో, ఇక్కడ చూసుకుంటే ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్ నాకెందుకు నచ్చవంటే వాళ్ళు యానిమేస్‌ని ప్రాపర్‌గా అస్సలు రిలీజ్ చెయ్యరు. రిలీజ్ చేయకపోగా చాలా కంట్రీస్‌లో రిలీజ్ చేయకపోవడం వల్ల ఆ యానిమేకి పాపులారిటీ అనేది పెరగదు. సో, ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్‌కి ఏదైనా యానిమే ఎళ్తుందంటే అది డెఫినెట్‌లీ నాశనం అయిపోవడం ఖాయం. సో, అలాగే వీళ్ళైతే చాలా యానిమేస్‌ని నాశనం చేశారు. గొప్ప యానిమేస్‌ని. ఇప్పుడు ఈటిలో 'శాండో' కూడా తోడవుతుందేమో అనిపిస్తుంది. ఇండియాలో అయితే వాళ్ళు ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయలేదు. ఇండియాలో ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. సో, మీరెక్కడ చూడాలో మీకే తెలుసు. అక్కడే చూసేయండి. అంటే ఇది తెలుగు డబ్బు మాక్సిమం రాదు. ఇండియాలోనే రాలేదంటే తెలుగు డబ్బు ఎక్కడొస్తుంది? సో, యాహ్! మేబీ తెస్తే ఫ్యూచర్‌లో యానిమే టైమ్స్ ఏమన్నా కొనుక్కొని ఆర్ క్రంచీ రోల్ అయితే కొనలేదు. మాక్సిమం యానిమే టైమ్స్ ఏమన్నా తీసుకొనొస్తే గనక మంచి విషయం. అంతకంటే ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అదే కాకుండా అనిపించింది ఒక అంశంలో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం అంటిల్ దెన్ బై బై నౌ.